హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వరల్డ్స్. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా చల్లని హెల్తీ డ్రింక్ని చూపించబోతున్నాను. వాటర్ మిలాన్తో 3 రకాల అమేజింగ్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ జ్యూస్ మనకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తాగుతారు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం వాటర్ మిలన్ని తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని పైన ఉన్న గింజలను తీసివేయాలి. తర్వాత ఒక చిన్న ముక్కని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరికొన్ని ఈ వీడియోలో చూపిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ని తీసుకొని అందులో ఈ కట్ చేసిన పెద్ద ముక్కలను మొత్తం వేసుకొని 2 స్పూన్ల షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న వాటర్ మిలాన్ జ్యూస్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వడబోసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలాన్ని ఈ గ్లాస్లో వేసుకొని మనం వేడి చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను ఈ గ్లాస్లో పోసుకోవాలి. ఈ చల్లని పాలను తీసుకోవడం వలన మనం ఈ డ్రింక్ని ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. 2 స్పూన్ల సబ్జా గింజలను తీసుకొని ఒక 15 మినిట్స్ ముందే మనం నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకు ఈ సబ్జా గింజలు ఈ విధంగా తయారవుతాయి. ఈ గింజలను మనం ఈ డ్రింక్లో ఒక 2 స్పూన్స్ వేసుకొని 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి ఒక్కసారి కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ 3 ఐస్ ట్యూబ్స్ని తీసుకొని ఈ డ్రింక్లో వేసుకోవాలి. ఐస్ ట్యూబ్స్ వేసుకోవడం వలన మనకు ఈ డ్రింక్ ఎక్కువసేపు కూల్గా ఉంటుంది. మనకు ఫస్ట్ డ్రింక్ ప్రిపేర్ అయింది. చూడడానికి కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో చూడండి. మనం రెండో డ్రింక్ కొరకు ముందుగా మిక్సీ పట్టుకున్న వాటర్ మిలాన్ జ్యూస్ని మరొక గ్లాస్లో పోసుకోవాలి. ఈ విధంగా గ్లాస్ నిండే వరకు ఈ జ్యూస్ని పోసుకొని ముందుగా నానబెట్టిన సబ్జా గింజలను 2 స్పూన్స్ యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. 2 ఐస్ ట్యూబ్స్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 2-3 పుదీనా ఆకులను వేసుకోవాలి. అంతేనండి, మనకు రెండవ డ్రింక్ ప్రిపేర్ అయ్యింది. మూడవ డ్రింక్ కొరకు మనం మరొక గ్లాస్ తీసుకొని మిక్సీ పట్టుకున్న వాటర్ మిలాన్ జ్యూస్ని పోసుకొని ఇందులో కూడా 2 స్పూన్స్ సబ్జా గింజలను వేసుకొని ఒక చిన్న ముక్క నిమ్మకాయను తీసుకొని ఇందులో పిండుకోవాలి. ఇలా నిమ్మకాయని పిండుకున్న తర్వాత ఇందులో 2 ఐస్ ట్యూబ్స్ వేసుకొని మనకి డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే కచ్చా పచ్చాగా దంచుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ 3 డ్రింక్లో వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మనకు జ్యూస్ తాగేటప్పుడు చాలా ఎమ్మీగా పంటికి తగులుతూ ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది. మనకు ఒక్కొక్క జ్యూస్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ డ్రింక్ని ట్రై చేసి మీ పిల్లలకు ఇవ్వండి. ఈ డ్రింక్ ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.